అందరికీ నమస్కారం. మరి ఈరోజు వార్షికోత్సవ సందర్భంగా పారిశ్రామిక ప్రాంతంలో లక్కీ అమర్ స్కూల్ అధినేత వాసుదేవరావు గారికి ప్రత్యేకంగా అభినందన తెలుపుతూ, మా పారిశ్రామిక ప్రాంతంలో మంచి ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషనల్ ఇక్కడ స్కూల్ ఉండడం అనేది చాలా అభినందన విషయం. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండే వాసిగా నేను చాలామంది కుటుంబ సభ్యులు చాలా వరకు వింటున్నాను. వాసుదేవరావు గారు ఎవరు కూడా ఇబ్బంది పెట్టకన్నా, ఎవరైనా పేదవాళ్ళు వస్తే మీకు డబ్బులు లేకపోయినా పర్వాలేదమ్మా, తరువాత నెలలో కట్టు అని చెప్పి అభినందిస్తూ వాళ్ళ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో విద్య అనేది ఒక వ్యాపారంగా మారింది. కానీ వాసుదేవరావు గారు తన ఉన్నతమైనటువంటి స్కూల్లో విద్యని వ్యాపారంగా మార్చుకున్న పిల్లల భవిష్యత్తు కోసం అహర్నిశలు తన అర్థం చేసుకునే అర్ధాంగితో సహా ఇక్కడ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తున్నారు. దానితో పాటు స్కాలర్షిప్ ఇస్తున్నారు. మెరిట్ స్టూడెంట్లు కూడా ఆయన కాంప్లిమెంట్ కూడా ఇస్తామని చెప్పనుంది. ప్రైవేట్ స్కూల్లో ఉన్నది చాలామందిలో ఈ దాతృత్వం ఉంటుంది. మరి ఇంతటి చక్కటిగా మా పారిశ్రామిక ప్రాంతంలో ఎంతోమంది విద్యార్థులకు గత 10 సంవత్సరాలుగా ఉజ్వల భవిష్యత్తు ఇస్తూ, నాకు తెలిసి ఇక్కడ కూడా సార్ కూడా ఇంతగా చెప్పారు, చాలామంది ఇక్కడ నుంచి కూడా ఈరోజు ఒక సెటిల్ అయ్యి ఒక అవుట్ ఆఫ్ కంట్రీలో కానీ, లేదు అంటే ఒక ఉన్నతమైన స్థానంలో వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ స్థిరపడ్డారు. వాళ్ళు కూడా ప్రత్యేకంగా వాసుదేవరావుకి అభినందనలు తెలుపుతున్నాను. ఇంకా మన పారిశ్రామిక ప్రాంతం ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొకసారి వాసుదేవరావుకి అభినందిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు పిలకవానిపాలెం లక్కీ ఇంగ్లీష్ మీడియం అమర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు జరుగుతున్న వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనిషిగా బ్రతకడం వేరు, మనసున్న మనిషిగా బ్రతకడం వేరు. విద్యను అందించడం వేరు, విలువలతో కూడిన విద్యను అందించడం వేరు. అలాగా విలువని, విద్యని రెండింటినీ సమపాలలో తన విద్యార్థులకు అందిస్తూ ఎంతో మంది ఉన్నత పౌరుల్ని తయారు చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి లక్కీ అమర్ ఇంగ్లీష్ మీడియం మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి వాసుదేవరావు గారికి నా తరపున, అన్ని ఎన్జిఓస్ తరపున, ఇక్కడున్న ప్రముఖుల అందరి తరపున కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తికి ధనదానం అందాలన్నా, వస్త్రదానం అందాలన్నా, ప్రాణదానం అందాలన్నా, ఏ దానం అందాలన్నా ఆ వ్యక్తికి జ్ఞానం అనేది ప్రథమం. అలాంటి జ్ఞానాన్ని అందించే గురుదేవుల పాత్రలో ఎంతో ఉన్నతమైన విలువలతో నిత్యం సమాజంతో మమేకమవుతూ వాళ్ళ పిల్లల్ని అద్భుతమైన పౌరులుగా తీర్చిదిద్దుతూ, కేవలం మార్కులే కాదు వాళ్ళని అద్భుతమైన పౌరులుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్న వాసుదేవరావు గారికి మరొకసారి మా అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పండగ అని ఒక విద్యార్థుల పండగ వార్షికోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ తరుణంలో లక్కీ అమర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థుల్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి కోరాడా శ్రీను గారికి కానీ, అలానే శ్రీనివాస్ గారికి కానీ, అలానే రమేష్ గారికి కానీ, అలానే వినోద్ బాలు గారికి కానీ, మా ఉదయ్ గారికి కానీ, అలానే నా ఎయిమ్స్ మిత్రులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలానే మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని చెప్పి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సేయ పార్థసారథి గారికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంతటి చక్కటి కార్యక్రమానికి పిల్లల్ని ఆశీర్వదించడానికి వారి హెక్టిక్ షెడ్యూల్ని సైతం పక్కన పెట్టి ఇక్కడికి వచ్చి ఎంతో ఓపిక్గా ప్రోగ్రాం అంతా తిలకించి పిల్లలకి విజేతలకి మెమోంటోస్ అందించిన మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.